కానీ హేమలత అక్కని చూస్తే అందరూ హేమలత అక్క ఇంతగానం తిరుగుతుంది, అన్ని పెళ్లిలకు పోతుంది, అన్నిటి దగ్గర పోతుంది, యూట్యూబ్ నుంచి లక్షలు వస్తున్నాయి అక్క అని అనుకుంటున్నారు. లక్షలు వస్తున్నాయా? లక్షలు రావట్లేదు మాకైతే. ఎంత వస్తుంది? స్కూల్కి ఎందుకు పోయినాను అంటే ఇంకా అగ్రికల్చర్ పెట్టాలంటే ఏం పెట్టాలి, అందరూ ఊకనే తిరుగుతుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఎందుకు ఏం పని లేదా ఇంట్లో చేసుకోవచ్చు అంటారు కదా. ప్లీజ్ పెద్ద మమ్మీ నాకు హెల్ప్ చేయవా అనింది, డైరెక్ట్ పెద్ద మమ్మీ అనింది ఆ పిల్ల. అంటే నేను ఇంకా ఎట్లా బాధ అనిపించింది, అట్లా అంటే అట్లా మనకు ఆడపిల్లలు అట్లా పెద్ద మమ్మీ. సరే మీ మమ్మీ మీ డాడీలా ఎవరు ఎక్కువ పైసలు ఇస్తారు మీకు? మమ్మీ మమ్మీ దగ్గరే ఉంటది కదా బ్యాంక్, మొత్తం పైసల బ్యాంకు. డాడీ కూడా మమ్మీ ఇస్తారు కదా, అవునా? ప్రమోషన్లు చేస్తున్నట్టున్నావు కదా, చీరలు అవి బెంగళూరు వరకు వెళ్ళేసి వచ్చినావు. మరి ఇంకా అలబాతులు రమ్మనేసి. ఏమన్నా మనీ తీసుకున్నావు అక్క? తీసుకున్నా, అబద్ధం ఏం చెప్పాను, తీసుకున్నావు. అట్లా చేస్తేనే వచ్చాయి కదా, అట్లా చేసిన డబ్బులు ఇట్లా మా ఇంట్లోకి ఏం వాడుకోము, మా యూట్యూబ్ వచ్చిన పైసలు చాలు, అలాగే ఇంకా ఖర్చు అయితే వెళ్ళకి కూడా. అట్లా నేను భయపడ్డా, నేనే చదువురాకి ఇట్లున్నా, మా పిల్లలన్నా మంచిగా చదువుకోలేగా అన్నట్టుగా ఇక వాళ్ళు ఏమన్నా అనుకోని అనేసి అసలు మా ఇంటర్వ్యూలో కనిపిస్తుంది ఏం కదా, ఏమన్నా మార్కింగ్ చేసి పెట్టాలి. బలవంతం చేసినామా మేము? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళలో మాత్రం ఒక స్పెషల్ పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నా. అంటే వాళ్ళ అమ్మ నాన్నని నేను ప్రీవియస్ ఇంటర్వ్యూ చేసినా కానీ వాళ్ళ కొడుకుని మాత్రం ఇంటర్వ్యూ చేయలేదు. సో వాళ్ళ పెద్ద కొడుకు మన ఇంటర్వ్యూలో కూర్చున్నాడు. చాలా మందికి వాళ్ళ పెద్ద కొడుకు ఎవరో తెలియదు. సో ఆయనను మనం రివీల్ చేయబోతున్నాం. సో వాళ్ళు ఎవరో కాదు, హేమలత అగ్రికల్చర్. మీ అందరికీ తెలుసు అక్క. సో అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చిన, సో వాళ్ళ ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఈ మధ్య బాగా అన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి బాగా హల్చల్ క్రియేట్ చేస్తుంది అక్క. సో ఎట్లా ఫీల్ అవుతుందో మనం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అక్క. హాయ్ అన్న. హాయ్ బ్రో, ఎట్లున్నారు? చాలా బాగున్నాం. చాలా బాగురా. కానీ మీరు ఎందుకు డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది? ఎందుకు డల్ ఏం లేము, ఎండలలో అటు ఇటు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ తిరిగేసి ఇక అట్లా అయిపోయినాం. నేను కూడా షాక్ అయినా, ఇంతగానే పెళ్లిళ్ళు తిరుగుతుంది, ఇంతగానే టైం ఎక్కడ దక్కకి అని చెప్పేసి. ఏ పెళ్లికి పోయినా కానీ తినేటప్పుడు వీడియో తీస్తున్నావు. వీడియో తీసినప్పుడు చూస్తున్నా, నేను నాన్ వెజ్ తింటుందా వెజ్ తింటుందా ఏందని చెప్పి. నేనే కదా, చాలా మంది మీ వ్యూవర్స్ మొత్తం అదే చూస్తారు. సో అంటే ఇన్ని పెళ్లిల ఇన్విటేషన్లు మీకే వస్తున్నాయా లేకుంటే అందరికి వస్తాయి? అందరు ఇంకా ఇప్పుడు అత్తగారి తరపున బాగానే ఉండే, అమ్మగారి తరపున ఉండే. లేదు మీరు ఇప్పుడు ఎట్లా సెలబ్రిటీ అయిపోయారు కదా, యూట్యూబ్ తరపున కూడా వస్తారు కదా, పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. అందుకని అయితే ఎట్లా పిలుస్తారు? ఇంటికి వచ్చి ఇస్తారా లేకుంటే ఇంటికి వచ్చి కూడా లేకుంటే యూట్యూబ్ లో మెసేజ్ చేస్తారా? కార్డు ఇస్తారు కొందరు, కొందరు కాల్స్ చేస్తారు. ఇంకా ఓకే, ఏ కాల్స్ చేయగానే ఇక వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళిపోదాం అని చెప్పి పిలుస్తారు, పోవాలి కదా, పోవాలి కదా. సరే, ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా. ఇప్పుడు రీసెంట్ గా ఈ 5 లక్షల మంది, 5 లక్షల మంది. సో అంటే అందులో ఎవరిదన్నా 100 మంది ఒకటేసారి పెళ్లి ఉంది అనుకో, ఏం చేస్తారు? అమ్మో, సో ఒకవేళ అట్లా వస్తాయి, ఇక నలుగురు ఉన్నాగా 4 దిక్కులు పోతాం. నలుగురు ఎవరెవరు? నా కొడుకు లేరా? నీ పెద్ద కొడుకు సిగ్గు పడుకుంటే కూర్చుంటుండే. ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళకి వెళ్తాడు. ఓకే, సో ఇన్ని గనం ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా అక్క, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకాయ తీసింది బాగా వచ్చింది, నాకు బాగా వచ్చింది. తర్వాత వైష్ణవి తీసింది, ఇక అన్ని వస్తాయి. అంటే అన్ని మనకు కరెక్ట్ గా రావాలి. ఇంటర్వ్యూ తీసినాక ఏకదం ఒకసారి నెలలో 1,00,000 పెరిగింది సబ్స్క్రైబర్ మాకు. చాలా హ్యాపీ అది. అంటే నేను ఇంటర్వ్యూ చేసినందుకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు పెరిగారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేసినందుకు నా సబ్స్క్రైబర్లు కూడా పెరగాలి. సో పక్కా పెరగాలి నాకు కూడా. సో అంటే ఇప్పుడు మనం అన్ని నీకు నువ్వు పెరగాలి అని కోరుకోకున్నా సరే శివ, నిన్ను చూసేసి వచ్చేస్తారు ఆటోమేటిక్ గా, ఏదో మీ దయాక్క ఖచ్చితంగా. సో ఇన్ని ఇంటర్వ్యూలకు పోయారు కదా, మీ ఇంటికి కొంతమంది వచ్చారు, మీరు స్టూడియోలోకి వెళ్ళారు అవునా? స్టూడియోలలో బాగుందా మీ చింత చెట్టు కింద బాగుందా ఇంటర్వ్యూ? చెట్టు కింద బాగుంది. చింత చెట్టు కిందనే బాగుంది. చింతకాయలు ఉన్నాయా? అయిపోయినాయా? అయిపోయినాయి. ఇప్పుడు ఆకంతా కూడా రాలిపోయింది. ఓకే, కాదు ఇప్పుడు నేను మనం అక్కడ పొలంలో చేద్దాం ఇంటర్వ్యూ అంటే, ఇప్పుడు ఏం పనులు లేవు ఇంటికానే చేద్దామని అన్నారు. అంటే సమ్మర్ లో ఏం పనులు ఉండవు? ఏముండవు, ఇక్కడ అంతా అయిపోతుంది, మళ్ళా జూన్ లో స్టార్ట్ అవుతుంది.
అంటే సమ్మర్ ఒక 3 నెలలు ఉంటది అనుకో, మార్చ్ ఏప్రిల్ మే. మొన్ననే మాకేం పని లేదు. ఒక 2-3 రోజులు ఒడ్లు పట్ట పోయినాం, అందుకనే ఓకే. ఒడ్లు ట్రాక్టర్ ఒడ్లు పట్ట పోయినా. అయితే ఈ 2 నెలలు 3 నెలలు ఖాళీగానే ఉంటారు, ఖాళీనే ఇక, ఏం పని ఉండదు. ఏం పని ఉండదు. అంటే బయటికి కూలికి పోయినావా ఒడ్లు పట్టనికి? ఒడ్లు పట్టని ఎంత ఇచ్చిరాక రోజుకి? ఇక ఒక రోజు పొద్దున 7:30కు పోయినాం, నైట్ 9:30 అయింది, 800 వచ్చింది. పొద్దున 7:30 పోతే నైట్ 9:30. ఓకే, 800 వచ్చినాయి. ఓకే. ఇక ఒక రోజేమో పొద్దున 7 గంటలకు పోయినాం, నైట్ 9 అయింది, 600 వచ్చినాయి. కాదు, ఇప్పుడు 800 600 అంటే 1400 వచ్చినాయి 2 రోజులకి. అవునా? ఎందుకు పోవాలనిపించింది కూలికి? ఇక ఎందుకు పోవాలనిపించింది అంటే, ఇంకా నాకు ఇక యూట్యూబే కాదు కదా శాశ్వతం, పని కూడా చేసుకోవాలి కదా. మనకు పని ఉన్నప్పుడు ఖచ్చితంగా పనికి వెళ్తాం. ఓకే. ఇక పని లేనప్పుడు ఇక ఇట్లా ఎవరైనా పెళ్లిలో వేసినా ఇక దేనికైనా వెళ్తానట ఫంక్షన్. కానీ హేమలత అక్కని చూస్తే అందరూ హేమలత అక్క ఇంతగానం తిరుగుతుంది, అన్ని పెళ్లిలకు పోతుంది, అన్నిటి దగ్గరకు పోతుంది, యూట్యూబ్ నుంచి లక్షలు వస్తున్నాయి అక్క అని అనుకుంటున్నారు. లక్షలు వస్తున్నాయా? లక్షలు రావట్లేదు మాకైతే. ఎంత వస్తుంది? 50,000 వస్తున్నాయి. సో 50,000 వచ్చినప్పుడు మరి కూలికి ఎందుకు పోయినాను? అంటే ఇంకా అగ్రికల్చర్ పెట్టాలంటే ఏం పెట్టాలి, అందరూ ఊకనే తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఎందుకు ఏం పని లేదా, ఇంట్లో చేసుకోవచ్చుగా అంటారు కదా. అట్లా నాకు 2 రోజులు పనికి పిలిచిర్రు, ఆ పనికి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళినా ఇంకా 2 రోజులు. సో అన్న నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఖాళీ? ఓకే, ఏం లేదు. అయితే మీ ఇంట్లో మరి మీ వెనకాల పెద్ద పెద్ద బాస్ ఉన్నాడు కదా, మోడీ గారు. సో మోడీని ఎందుకు పెట్టుకురు వెనకాల? మేము పార్టీ అదే అభిమానం. అభిమానం, మా పార్టీ కూడా. పార్టీ కూడానా? బీజేపీ పార్టీయా? ఓకే. సో అంటే ఎందుకు అభిమానం మీకు? అన్నీ ఇప్పుడు రేషన్ బియ్యం ఉచితమే, ఇప్పుడు ప్రతిదీ ఆయన చేసేటి మాకు నచ్చినాయి అనమాట. మాకు నచ్చింది, మేము దిగినాం దాంట్లో. వ్యవసాయానికి యూరియా కూడా సబ్సిడీ చాలా ఇస్తారు కదా, బయట చాలా ఉంది రేటు. 1700 ఉంటుంది బస్తా, ఇక్కడ 300కి ఇస్తారు. సబ్సిడీ చాలా ఇస్తారు. అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? సో అంటే మీకు అవగాహన ఉంది, చాలా మందికి అవగాహన ఉండదు, అంటే ఎవరిస్తారు ఎవరిస్తలేరు అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు బీజేపీలో? మీ ఊరికి వచ్చిన కాంచెలో హైదరాబాద్ నుంచి కాల్ చేసుకుని వచ్చిన మా ఊరి. ఓకే. సో పాత రోజులు గుర్తుకొస్తే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ముంబైకి పోయిన కష్టాలు గానీ, పిల్లలు పుట్టినప్పుడు కష్టాలు గానీ, ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అవన్నీ ఇంకా అవన్నీ ఇంకా బాధ, ఇంకా అవన్నీ ఎందుకు లేదు. ఇప్పుడు ఉన్న దానికి ఇంక ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు హ్యాపీగా ఉంటే చాలు. ఇంకా కష్టం చేసుకున్నాం, బ్రతికినాం, అంతే. ఇక సో హేమలత అక్క అగ్రికల్చర్ వీడియోలే కాదు, కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా, హోలీ ఉయ్యడం, ఇవి కూడా కొన్ని వీడియోలు తీయడం. రీసెంట్ గా అంటే భర్త చనిపోయిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి హెల్ప్ చేయడం జరిగింది. సంథింగ్ నల్గొండ, భువనగిరి, దేవరకొండ దగ్గర. సో దేవరకొండ దగ్గరికి వెళ్ళారు మీరు. సో ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది? నాకు ఆమె ఫోన్ ఫస్ట్ మెసేజ్లు పెట్టింది వాడన్లా, అయితే ఈయన చూసి ఇంక ఎక్కువ శాతం అందరికి రిప్లై ఇస్తాడు మామూలుగా. ఇక ఆమె పదే పెట్టింది, ప్లీజ్ అక్క హెల్పింగ్ అని. ఈయన ఫోన్ నెంబర్ పెట్టిండు, ఇంకా కాల్ చేసింది, ఈయనతో మాట్లాడిందంట. మాట్లాడి నా పరిస్థితి ఇట్లుంది అన్న అంటే, ఇంకా ఒకరోజు సరే అని, ఇంకా చాలామంది అట్లా చెప్పేటోళ్ళు కూడా ఉంటారు మోసం చేసే వాళ్ళు అనేసి ఇంకా వదిలేసినాం. తర్వాత మళ్ళీ ఒకరోజు అలా పాప చేసినప్పుడు నాకు ఇచ్చిండు ఫోను, మళ్ళీ చేసింది ఈరోజు అని. ఇక డైరెక్ట్ ఆ పిల్ల ఎత్తింది ఫోన్, పిల్ల చేసింది అనమాట, ఆమె చేయలే. ఎన్ని 29 తారీఖు ప్లీజ్ పెద్ద మమ్మీ నాకు హెల్ప్ చేయవా అనింది. డైరెక్ట్ పెద్ద మమ్మీ అనింది ఆ పిల్ల. అంటే నేను ఇంకా ఎట్లా బాధ అనిపించింది. అట్లా మనకు ఆడపిల్లలు అట్లా పెద్ద మమ్మీ అని అంటే, ఇప్పుడు ఇవాళ రేపు మన రిజల్ట్స్ కూడా కాదు, మన చుట్టాలు కూడా కాదు. కానీ ఆ పిల్ల ఎవరో తెలియదు. నేను ఆమె నన్ను యూట్యూబ్లో చూసింది, నేను ఆమెనైతే చూడలే. అంటే చెప్పురా మమ్మీ అన్న అంటే, నా బర్త్డే ఉంది పెద్ద మమ్మీ, మా ఇంటికి వస్తావా అన్నది. వస్తారా అన్న అన్నాక ఇక వాళ్ళ మమ్మీ తీసుకొని మాట్లాడింది. చెప్పి ఏడుస్తుంది, నా భర్త చనిపోయిండక్క, నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు మా ఆయన, లారీకి పోయిండు, ఇట్లా ఆటోడాకి వచ్చి చనిపోయిండు, ప్లీజ్ అక్క నా సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. ఈ మధ్యనే ఇక మా అత్త వీళ్ళందరూ అనే మాటలకు ఇట్లా అది తలకు పెట్టుకునే నూనె, అది సూపర్ తాజ్మలో ఏమో ఉంటుంది, అది తాగినా చనిపోదామని, కానీ పాడై అందరు చూసి తీసుకుపోయారు, బతికిన ఎందుకు బతికినా అని ఇంకా అవన్నీ చెప్పి ఏడ్చింది ఆమె. 2 చిన్నపిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. మీ ఇంట్లోకి వెళ్తలేదు అక్క, నాకు ఏ పని రాదు, 300 కూలి పత్తి పనికి అటు ఇటు పోయేది, ఇప్పుడైతే ఏ పని లేదక్క అని ఇక ఏడ్చింది. ఇంకా చెప్పి ఇక నాకు ఎందుకో బాధ అనిపించింది. అయ్యో పాపం ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు, చనిపోయారు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఇటు వాళ్ళ ఆయన తరపున ఎవరు లేరు అనేసి ఇంకా ఆమె
ఫీల్ అయింది, ఏడ్చింది. ఏడ్చేసరికి ఇంకా నాకు బాధ అనిపించింది, అయ్యో పాపం. సరే మన అక్కనో చెల్లెనో ఆపత్తులు ఉంటే ఆదుకుంటాం కదా, ఏమో వెళ్దాం అనేసి నేను వస్తా అక్క నీ దగ్గరికి, నాకు యూట్యూబ్ గురించి అన్నం చూపించమనవా చెప్పమనవా అన్నది. పాపం ఆమె అంత దూరం నుంచి ఆ చిన్నపిల్లలు వేసుకొని ఆ పిల్లలు తీసుకొని ఏమొస్తుంది ఇక అనేసి, నేనే వస్తా తీరా నువ్వేం రావద్దు, మీ పాప బర్త్డే ఉందంటున్నావు కదా, నేను బర్త్డేకి వస్తా అని చెప్పినాక ఇక సరే అన్నది. ఇక ఆమెకు క్యాంపు పడ్డదంట మిషన్ నేర్చుకోవడానికి నల్గొండల. అక్క నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నా, నెల రోజుల దాకా రానికి కుదరదు నాకు అంటే, సరేలే బర్త్డే రోజు అని వస్తావా అంటే, ఒకరోజు సార్ని అడుగుతాక తోలిస్తే వస్తే ఫోన్ చేస్తా అన్నది. ఇక బర్త్డే రోజు ఫోన్ చేసింది, అక్క వస్తావా అంటే వస్తా అని చెప్పిన. ఇక ఆ రోజు వెళ్ళిన ఇంటికి, ఇక ఆమె మధ్యలో కలిసింది, తీసుకొని మా కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోయినా అక్కడ. ఇంకా ఆ పిల్లలకు ఇక బట్టలు ఇట్లా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఇక బట్టలు తీసుకొని పెద్ద మమ్మీ అనిపించగానే మీకు ఎట్లాగో కూతురు లేదు, ఇద్దరు కొడుకు అట్లనే అనిపించింది. పెద్ద మమ్మీ అనగానే నాకు ఇక అట్లా అనిపిస్తుంది, ఒక ఆడపిల్ల వేరే అనిపిస్తుంది అనమాట. అట్లానే అన్నది, అన్నయ్యలకు నువ్వు అన్ని కొనిస్తుంటావు చూస్తుంటావు, మా మమ్మీ నాకు ఏది కొనియదు అన్నది. ఆ పాప అన్నది ఫోన్లా. ఇక నాకు బాధ అనిపించింది, నువ్వేం బాధపడకురా, నీ బర్త్డేకి నేను కేక్ తీసుకొని డ్రెస్ తీసుకొని వస్తా అని అన్న. నీకు ఏ కలర్ అంటే ఇష్టము అన్న. పింక్ అన్నది, కానీ పాపం పింక్ దొరకలే ఆమె సైజు, ఎల్లో తీసుకొని. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, బాగుంది అని. ఇక మంచిగా అనిపించింది. పోయేసరికి అయితే ఆ పిల్లలు చూస్తారు పిచ్చి పిచ్చిగా ఎట్లనో ఉన్నారు. మీతో మాట్లాడుతుంటే మీ పెద్ద కొడుకు నాతోటి ఎప్పుడు మాట్లాడుతున్నా నన్ను ఎందుకు ఎక్స్ప్రెషన్ పెడతా ఉండు. ఏం పేరు నీ పేరు? యశ్వంత్. మీ మమ్మీ పేరు? మీ డాడీ పేరు? పుల్లయ్య. పుల్లయ్య మంచిగా చెప్పు. సో మీ తమ్ముని పేరు? మీ తాత పేరు? మీ నానమ్మ పేరు? మీ మామ పేరు? ముగ్గురు మామలు రా. సరే ముగ్గురు మామల పేరు మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. మల్లేష్ మావకాయన, నరసింహ, అంజి. నా చిన్న పేరు తమ్ముడు ఆంజనేయులు. శివ చౌదరి. శివ చౌదరా? చౌదరి స్పెల్లింగ్ చెప్పు. శివ స్పెల్లింగ్ చెప్పు. SHIVA. 10th రీసెంట్ గా పాస్ అయినామంట కదా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 7.5. 7.5. సో బాగానే వచ్చినాయి మార్క్స్. కాపీ కొట్టినా? కాపీ కొట్టినా? కొంత చూసి. సో వాళ్ళ అమ్మ ఎంత నిజాయితీగా ఉంటుందో కొడుకు అంత నిజాయితీగా ఉండు. అంటే బిట్ పేపర్ చెప్పిరా? చెప్పిరా? చెప్తారు లేకుండా స్కూల్లో, ఏం కాదులే. అంటే ఇంకా కానీ ఇంత నిజాయితీగా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అవును, అబద్ధాలు చెప్పొద్దు నిజంగా. అయితే నువ్వు నాకు తెలిసి వెనకాల మోడీ చెప్పిస్తున్నట్టు నీతోటి నిజాలు, నేను నిజం చెప్తున్నా. కానీ ఇంత నిజాయితీ ఉంటాడా మీ కొడుకు? ఆయన అన్ని అట్లనే ఉంటాయి. ఓకే. సో ఇంట్లో విషయాలు అన్ని బయట చెప్తాడా? చేసిన పని చెప్తాడు ఇక అంతే. ఇక చేస్తే చేసిన అంటాడు. నువ్వు ఏదైనా చేయలేదు అని నువ్వు చేసినవా పని అని అంటే దానికి ఒప్పుకోడు ఇంకా వాడు. ఓకే, ఒప్పుకోడు ఇక. సో నేనైతే నీ నిజాయితీకి నేను మెచ్చుకుంటున్నా. కానీ నువ్వు సమ్మర్ హాలిడేస్ వస్తే నువ్వు ఇంటికాడ ఉండవంట కదా, చేపలా పోతాడు. ఫిషర్ మ్యానా నువ్వు? ఫిషర్ మ్యానా? ఎన్ని కిలోలు పడతావు పోతే? ఒక్కొక్క రోజు పడితే ఒక్కొక్క రోజు పడతాయి. సరే ఇవాళ పోయినావా? పోలే. ఇవాళ ఎందుకు పోలేవు? శివ వచ్చిందిగా ఇంటికి గెస్ట్ వస్తుంది. ఇంటికి గెస్ట్ వస్తున్నా? ఎవరా గెస్ట్? శివ చౌదరి. కాదు, నువ్వు చేపలు పట్టుకొస్తా, నేను తీసుకోబోతుంటే కదా మంచిగా. ఇప్పుడు వాడవంట. పడవా? ఎందుకు ఎండాకాలమనా? ఎండ అని చెప్పి అవి బయటికి రావా? సాయంత్రం పూట వస్తాయి అన్నమాట. ఓకే, బయటకు అవే వస్తాయా? అంటే బయటికి ఒడ్డు మీదకి వస్తాయా ఏంది? లోపలికునే పైకి వచ్చేసాయి కొంచెం చల్లబడ్డాక. ఓకే, లేకుంటే వేడికి రావు. రావన్నమాట. ఓకే, ఏమో మీ కొడుకు పిలువంగా బయటకు వస్తాయి అనుకుంటున్నా నేను. వస్తాయా? రావా? రావు. సో ఎట్లా పడతావు? గాలంతో. గాలాలు ఎక్కడ దొరుకుతాయి? రోడ్ మీద. ఓకే, అంటే ఎవరు ఇన్స్పిరేషన్ నీకు చేపలు పట్టడానికి? లాక్డౌన్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఫ్రెండ్స్ ఉండే, ఫ్రెండ్స్ తోని. ఓకే, ఇంట్లో చెప్పిన మాట వింటావాను? వింటావా? మీ అమ్మ నాన్న మీరు పుట్టక ముందుకు చాలా కష్టాలు పడ్డారు, నువ్వు పుట్టినాక కూడా. తెలుసా నీకు ఆ కష్టాలు? తెలియదు. ఎప్పుడన్నా అడిగినా? మీ అమ్మ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలలో వాళ్ళ కష్టాలు చెప్పుకొని ఇద్దరు ఏడ్చారు.
తెలుసా? తెలియదా? యూట్యూబ్ చూడవా? చూడవా? మరి ఏం చూస్తావు? ఫోన్ ఉందా నీకు? మేము మమ్మీ ఫోన్ పట్టుకొని వాడతామంటగా, మరి ఏం చూస్తావు అలా? మూవీస్. ఏ మూవీస్ చూస్తావు? అన్ని మూవీస్ చూస్తాను. అన్ని మూవీస్. సరే నీకు ఇష్టమైన మూవీ చెప్పు. పాల్తేరు వీరయ్య. సో ఎందుకు నచ్చింది అది? కొంచెం రిలేషన్, బ్రదర్ రిలేషన్. మరి మీ తమ్ముడిని మిస్ అవుతున్నావు? మీ తమ్ముడు హైదరాబాద్ లో ఉండగా? మీ అమ్మ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది వీడా అన్నట్టు. మిస్ కావా మీ తమ్ముడిని? ఎట్లుంటారు ఇద్దరు అన్నదమ్ములు? ఎప్పుడు ఫుల్ ఫైటింగ్ ఉంటుంది ఇంట్లో ఉంటే. ఇద్దరు కొట్లాడుతూ ఉంటారా? పెద్దగా అయితే ఏం ప్రేమలు ఉంటాయి కానీ ఇప్పుడైతే తక్కువ ఉంటాయి. ఓకే. సో ఈయనకే కొంచెం ఎక్కువ ఉండదు కానీ ఇటు బయట వాడో తెలియదు నాకు, కానీ వానికి ఉంటది అన్నలేడా అనిపిస్తుంది దానికి. ఆయనకి వస్తుంది అట్లా, మమ్మీ అన్నలేడు అని. మనోడు ఒక వీడియోలో కూడా ఫుల్ ఏడ్చింది కదా మీ కథ. ఆయనకి అసలు మస్తు ఉంటది అది. ఆయనకి అన్ని తీరులా ఆలోచిస్తాడు కొంచెం. అయితే నీకు పెద్ద కొడుకు ఇష్టమా చిన్న కొడుకు ఇష్టం? నిజం చెప్పాలంటే ఈడే ఇష్టం అన్న. అవునా? సరే నీకన్నా? నాకు ఆడ ఇష్టం. నిజం. ఇద్దరు ఇట్లా ఎవరు ఇష్టం? ఇప్పుడు చేయడం చెయ్య ఇద్దరా? కవర్ చేసేసిన ఇద్దరు. సరే ఇంట్లో ఏమైనా పని చేస్తాను? ఏమేం చేస్తావు? వంటలు చేస్తాడు. కుకింగ్ చేస్తావు? ఏమేం చేస్తావు? ఏ కర్రీ? మటన్ కర్రీ ఎట్లా చేస్తారు? మటన్ ట్రై చేయి. మరి అన్న అన్నావు? అన్న అంటే ఆయనకి ఇష్టం లేదు అది. మటన్ ఇష్టం లేదా? అట్లా. నీకు ఇష్టమైంది ఏది? చికెన్ అంటే చికెన్ ఫ్రైయా చికెన్ కర్రీయా? రెండా? సరే చికెన్ కర్రీ ఎట్లా చేస్తారు చెప్పు. చేసి ఎట్లా చేసినావు అట్లా చెప్పు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి ఏడేస్తావు? కడాయిలు నూనె వేసి కడాయిలు ఉల్లిగడ్డ వేసినాక వేగినాక చికెన్ వేసి, చికెన్ ఉడికినాక పసుపు, కారం, అల్లం వేసి కలిపేసి. ఈయన అందరు వెరైటీగా చేస్తారు. మేము చేసినట్టు ఈయన వెరైటీ, ఈయన వేరే వంట చేస్తాడు. బాగుంటుందా మరి? మంచిగా చేస్తాడు. ఎప్పుడెప్పుడు ఉంటాడు ఆయన, ఎక్కువ ఆయన ఉంటాడు. చేపలు ఫ్రై చేస్తాడు. చేపల ఫ్రై, వంటలు బాగా చేస్తాడు. అంటే మీరు ఇంట్లో లేకున్నా వంటలు చేసి పెడతారు ఒకవేళ మీరు బయటకు పోతే? తాత ఉంటే ఆయన చూసుకుంటాడు. అన్నం వండి కూర వండి ఆయన చూసుకుంటాడు. అవును, ఇప్పుడు రాగానే కూడా ఇటు బండి మీద ఎక్కించుకొని చూసుకుంటాడు. మళ్ళీ వాళ్ళ తాత కూడా మన వాటర్ కావాలన్నా కానీ టాబ్లెట్లు ఇట్లా ట్యాంక్ ఇచ్చేది ఆయనే. ఓకే. సో టాబ్లెట్లు చదువుతావా? టాబ్లెట్ ఏ టాబ్లెట్ దేనికి అది ఇది అని రాసిస్తారు దాని మీద. ఒకసారి చెప్తే అది కంటిన్యూ చేస్తాం. రాసి లేకుంటే మేము చూపిస్తాం ఈ పత్తి ఇప్పుడు వేయాలి, పత్తి ఇప్పుడు వేయాలని. లేకుంటే దాని మీద రాసిస్తారు కదా ఆల్రెడీ. నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు మిస్ అవుతావు అమ్మ నాన్నని? దగ్గరనే కాబట్టి ఒక్కరోజు గుర్తుకొస్తా. ఇంటికి రావాలని ఉంటుంది ఆయనకు. ఓకే. ఎందుకు చేపలు పట్టనీకిరా? మిమ్మల్ని చూడనీకిరా? రెండు రెండా? కాదు రెండా? సరే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి 10th లో? 7. ఏంటి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. ఫిజిక్స్ స్పెల్లింగ్ చెప్పు. PHYSICL, ఫిజికల్ CIENC. ఫిజిక్స్ అన్నా? ఫిజిక్స్ స్పెల్లింగ్ అడిగా. ఫిజిక్స్ స్పెల్లింగ్ అంట. ఫిజిక్స్ PHYSIC ఫిజిక్స్. ఫిజిక్స్ లాస్ట్ లో ఎస్ రావాలి. ఆడు ఎప్పుడు రాలే ఛానల్ ముంగడికి, మా వీడియోలకే రాడు సరిగా. నువ్వు మొత్తం కూర్చోబెట్టి వీడియో ముంగల కూర్చోబెట్టి అడుగుతా వాడు ఏం చదివిందో అదే అడుగుతున్నా. టెన్షన్ అవుతుంది దానికి. ఏం అడుగుతున్నా అదే అడుగుతున్నా. టెన్షన్ పడుతున్నావా? అదే అవుతుంది. మా చిన్నోడు అయితే నువ్వు అడిగినందుకు మస్తు ఇచ్చా అంచారు. ఓకే. ఆడు అంటే చిన్నోడు అయితే మంచి అంటే ఎనర్జీగా ఉంటాడు, మనోడు డల్గా ఉంటాడు. బయట ఈయన హుషారు ఉంటాడు కానీ ఆయన ఎట్లా అంటే అన్నిటికీ ఇట్లా చెప్పేస్తాడు. వాడు హుషారుగా ఏదో సైకిల్ చేస్తున్నాడు మంచిగా, అవి నవ్వుతుండు, మీరేమో అని అట్లా అంటారు. సరే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అందరా? నీ క్లోజ్ ఫ్రెండ్స్ అడుగుతుండు. దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటాడు, పేరు రాకేష్. రాకేషా? ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ వాడు రాకేష్? వాడు కూడా చేపలు పడతాడు. ఏది అడిగినా వెంటనే ఇస్తాడు. ఓకే. పైసలు అడిగిన ఇస్తాడా? ఎన్ని ఇస్తాడు? అంటే ఇయ్యాడు కానీ కొనిపిస్తాడు. సరే మీ మమ్మీ మీ డాడీలా ఎవరు ఎక్కువ పైసలు ఇస్తారు మీకు? మమ్మీ. మమ్మీ
మమ్మీ దగ్గరనే ఉంటది కదా బ్యాంక్ మొత్తం, పైసల బ్యాంకు. డాడీ కూడా మమ్మీ ఇస్తుంది కదా. అవునా? అవునా అన్న? అంటే డాడీ అట్లేముంటదా? డాడీ ఫోన్ పేలు ఉంటాయి కాబట్టి మమ్మీ క్యాష్ ఇస్తాను. ఓకే, డాడీ ఫోన్ పేలు ఉంటాయి కాబట్టి మమ్మీ దగ్గర క్యాష్ ఉంటాయి అంటూ, అంతేనా? సో ఇప్పుడు వీళ్ళిద్దరు యూట్యూబ్ చేస్తున్నారు, మమ్మీ డాడీ యూట్యూబ్ లో చాలా ఫేమ్ అయిపోయారు, అమ్మ కూడా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుందా? మరి నువ్వెందుకు యూట్యూబ్ లో కనిపించవంట, వీడియోలలో రానంటావంట, ఎందుకు? ఒక్కసారి చేసినందుకు ఫ్రెండ్స్ మొత్తం ఏమన్నారు? ఎక్కడిచ్చిరా? ఆయన ఎక్కడిచ్చారు ఒక్కసారి చేసిన నాకు కలిపియవా చూపియవా అని. నేర్పియవా లేకుండా మీ మమ్మీని ఒకసారి కలిపియవంట. ఒకసారి ఫిష్ ఫ్రై చేసినందుకే ఇక మొత్తం ఇక క్లాస్ నువ్వు కూడా ఒక కుకింగ్ ఛానల్ పెట్టుకోవచ్చు, నీకు మంచిగా కుకింగ్ వస్తుంది అంటే. మంచి చేపలు పట్టేది ఒక వీడియో తీయొచ్చు, చేపలు ఎట్లా క్లీన్ చేస్తా. చదువు ఇదే. ఆయన హాస్టల్ ఉంటాడు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే హాస్టల్ ఉన్నా గానీ, ఇప్పుడు మనోనికి నీకు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పింది మీ మమ్మీ ఏంటంటే, మామూలుకి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం అని చెప్పింది. నీకు ఇంట్రెస్టా కుకింగ్ అంటే? ఇంట్రెస్టా? మరి వచ్చినప్పుడు ఆ వీడియోస్ చేసుకోవచ్చు. వచ్చినప్పుడు సండే రోజు ఎప్పుడైనా వచ్చిన అనుకో, నెలలో 4 రిలీజ్ చేసుకోవచ్చు. మా దాంట్లో వీడియోలకే రాడు ఆయన. అందరూ అట్లా ఓకే, ఫేస్ అవ్వబడద్దు. ఫేస్ మా ఇంటర్వ్యూలో కనిపిస్తుంది ఏం కదా, ఏమన్నా మార్కింగ్ చేసి పెట్టాలి చెప్పు. బలవంతం చేసుకోవచ్చు. బలవంతం చేసినావా మేము? కాదు, ఇప్పుడు బలవంతంగా చేసి నేను అన్ని నిజాలే వస్తాయి. బలవంతం చేసి కూసబెట్టినా నిన్ను, నేను బలవంతం చేసి కూసబెట్టినా అంట. కూసబెట్టినా నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నావు చెప్పు. చెప్పాలి. మరి నేను మాట్లాడాను నేను అంటలేను కదా, నువ్వే మాట్లాడుతున్నావు కదా, అవునా కదా? ఏది ఉన్నా కుండ బద్దలు కూడా తట్టుగా. అదైతే కరెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తారు కదా, ఇప్పుడు పెళ్లిలోకి వస్తున్నాను, పెళ్లిలోకి పోయినప్పుడు తినడం ఇవన్నీ వీడియోలు తీస్తున్నావు. కెమెరామెన్ ఎవరు? కెమెరామెన్ ఆయన. ఎప్పుడు పెళ్లిలో కూడా? ఎప్పుడైనా ఆయనే. నువ్వు ఫస్ట్ తినేసి అన్నం తర్వాత తినమంటావు అంతేనా? లేకుంటే ఫస్ట్ ఆయన తింటాను తర్వాత నేను తింటా. ఓకే, అయితే ఇప్పుడు వీడియో తీసేటప్పుడు గానీ మీరు తినేటప్పుడు గానీ ఎవరన్నా వీళ్ళకి ఎప్పుడు వీడియోలో పిచ్చా అని చెప్పి ఎవరన్నా మాట్లాడుకుంటప్పుడు విన్నారా? వింటాం, మస్తు అంటారు. అమ్మో మమ్మల్ని తీయక అంటారు. నిన్న ఆ ఫంక్షన్ కి వెళ్ళాం కదా, మా పక్కన కూర్చున్నామే, అమ్మో నేను దిగాను బిడ్డ అని పోయింది. ఇంకొక ఆమె వచ్చి నన్ను దియ్యక్క నా పక్కన కూర్చుంది వచ్చి. అంతే, కొందరికి ఇష్టం ఉంటది, కొందరికి ఇష్టం ఎట్లుంటది తెలుసా. ఆమె అట్లా పోగా నీవు ఇట్లా లాగానే ఫుల్ హ్యాపీ అని, అబ్బా మస్తు వచ్చినావు అనిపించింది. ఇంకా నాకు అట్లా అనిపించింది, నాకు సూపర్ వచ్చినావు అక్క అని. నేను అంటే అంటుంది నాకు ఫుల్ ఇష్టం, నీ వీడియో చూస్తా, నేను నీతోటి కూర్చోవాలి అనుకున్నా గానీ పాప మా కూర్చుంది అనుకున్నా, కానీ ఆమె లేచిపోయిందిగా, అది నాకే వచ్చింది అవకాశం అనుకుని వచ్చేసిన అన్నది చెప్పింది. ఓకే, ఈ మధ్య బాగానే ప్రమోషన్లు చేస్తున్నట్టున్నావు కదా, చీరలు అవి బెంగళూరు వరకు వెళ్ళేసి వచ్చినావు. మరి ఇంకా అలబాతిలాడిర్రు రమ్మనేసి. ఏమన్నా మనీ తీసుకున్నావు అక్క? తీసుకున్నా, అబద్ధం ఏం చెప్పాను. 5,000 తీసుకున్నా. 5,000 చాలా తక్కువ కదా, ఇప్పుడు బెంగళూరు పోవడానికి చార్జెస్ మొత్తం ఆమెనే పెట్టుకోవాలి. అస్సలు లేను, ఒక్కటే రోజు పోయినా, పొద్దున పోయినా సాయంత్రం వచ్చేసిన. నైట్ 10 గంటలకు ఎక్కినా, అక్కడ మార్నింగ్ దిగినాం 11 అట్లా అయింది. మళ్ళీ వీడియో చేసినాం, సాయంత్రం 6 గంటలకు ఎక్కినాం. హైదరాబాద్ మళ్ళీ నైట్ దిగేసినాం, తెల్లారి గట్ల దిగేసినాం. ఓకే, సో బెంగళూరులో అది రీసెంట్ గా వీడియో పెట్టినా కదా మొన్న నేను. ఇక అన్ని మామూలుగా ఇట్లా వస్తారన్న. ఇక శివ ఇప్పుడు చేసేది కూడా బయట తిరుగుతాం కదా, వాళ్ళ ఖర్చులకే మాకు వీడియోస్ వస్తాయి, ఖర్చులు పెట్టుకుంటారు వాళ్ళు. అదే కానీ చెయ్యొచ్చు, మీరు ప్రమోషన్ లో చేసి పైసలు తీసుకోండి. ఎందుకంటే మీరు ఎట్లాగో హెల్ప్ చేస్తారు, మణికంఠ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళారు, నేను చూసినా కదా వీడియో. సో అట్లా చెయ్యండి, అంటే వీళ్ళు ఇచ్చినప్పుడు తీసుకొని. కొంతమంది కాడ ఇంకా తీసుకుంటున్నాం, కొంతమంది మామూలుగా అనిపించిన కాడ తీసుకోవట్లేదు. తీసుకోవచ్చు, తీసుకోవడంలో ఏం తప్పలేదు. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడే పెట్టుకుంటున్నాం అక్క, మేము మిడిల్ ఉన్నాం, మా సిచ్యువేషన్ ఇట్లుంది అన్న వాళ్ళకి అట్లా. అట్లా చేసిన డబ్బులు ఇట్లాంటి వాళ్ళకి పెట్టేస్తున్నాం. మా ఇంట్లోకి ఏం వాడుకోము, మా యూట్యూబ్ వచ్చిన పైసలు చాలు, అలాగే ఇంకా ఖర్చు అయితే వెళ్ళకి కూడా. సో మీ అమ్మ గురించి ఏదన్నా మంచి మాటలు చెప్పు. ఏం లేవా మీ నాన్న గురించి?
ఎక్కడికన్నా టూర్ కన్నా ఎక్కడన్నా పైసలు ఇస్తూనే ఉంటుంది ఆ. దానికి డాడీ అంటే ఇష్టం. అమ్మ ఇక రమ్మన్నప్పుడల్లా వస్తూనే ఉంటుంది. నీకు అన్నం వండి పెట్టేది ఎవరు? మమ్మీ నువ్వు స్కూల్ పోయేటప్పుడు రెడీ చేసింది ఎవరు అప్పుడు చిన్నప్పుడు? మమ్మీ నీ బట్టలు ఎత్తుకుంది ఎవరు? మమ్మీ నీ బూట్లు ఎత్తుకుంది ఎవరు? మమ్మీ కానీ లాస్ట్ డాడీ నిన్ను రెడీ చేసింది ఎవరు? మమ్మీ లాస్ట్ నిన్ను ఇంత పెద్దగా చేసింది ఎవరు? మమ్మీ మరి మమ్మీ కాకుండా డాడా? అడిగినప్పుడల్లా వస్తూనే ఉంటుంది. ఓకే. సో ఆయన కానీ మమ్మీ ఇష్టం లేదు, ఇష్టమే కదా. ఆ? లేకుంటే డాడీ తర్వాత కొడతాడా నేను? కొట్టడా? సరే వీళ్ళిద్దరి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా నీకు, మమ్మీ డాడీ మీద? వచ్చిందా? ఎప్పుడు? ఒక్కొక్కసారి అదే ఎప్పుడు వచ్చింది అంటే ఏ సందర్భం అది? ఆ స్టోరీ ఏమన్నా స్టోరీ ఏదైనా మామూలుగా చెప్పు. మామూలుగా కోపం వచ్చిందా? అంటే ఒక కారణం ఉంటుంది కదా, నాకు ఈ డ్రెస్ ఇప్పలేడు అని, ఇది ఇప్పలేడు అని చెప్పి, అట్లా ఏమన్నా ఉందా? ఏంది చెప్పు, చెప్పు, ఏం కాదు చెప్పు. హాస్టల్ వేసినందుక? అవునా, హాస్టల్ ఉండడం ఇష్టం లేదా? ఓకే, ఎందుకు హాస్టల్లో మంచిగా ఉంటలేదా? సరే, హాస్టల్ ఏం కష్టాలు ఉన్నాయి చెప్పు. కాకపోతే ఏంటంటే టైం టు టైం ఫుడ్ బాగుండదు అంతే. ఓకే, ఫుడ్ బాగుండదు. స్టడీ సరే, ఇప్పుడు స్టడీ ఎట్లుంటది? అది మేమంతలో మేమే మొత్తం. ఓకే, మీ అంతా మీరే చదువుకుంటారు. అయితే ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఉండి నేను ఎందుకు చదివిపిస్తలే అంటే, నువ్వు ఇంటికాడ ఉంటే చెడిపోతావని. ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఉంటే నీ ఫ్రెండ్స్ తోటి, ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఉంటే నీ ఫ్రెండ్స్ తోటి చేపలు పట్టడానికి పోతావు, ఈత కొట్టడానికి పోతావు. అంటే వాళ్ళు ఆ ఫీలింగ్ తోటి నేను హాస్టల్ వేసారు, నువ్వు మంచిగా చదువుకోవాలని చెప్పేసి. సో అంతేగాని కావాలని వేయలేరు కదా, అంతే కదా. నువ్వు ఇప్పుడు నిన్ను హాస్టల్ వేసి కానీ వాళ్ళు ముసలోళ్ళు అయినాక హాస్టల్ వేస్తావు ఏంది నువ్వు? అయ్యావుగా. కానీ నేను పేరెంట్స్ కూడా ఒకటి చెప్తా, అంటే ఇంటి దగ్గర ఉండో ఏదో చదివిపిస్తే బాగానే ఉంటది. అంటే హాస్టల్లో వేస్తే పిల్లలు చాలా మంది చదువు 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 అని చెప్పేసి అదొకటి. ఇప్పుడు చాలా మంది పిల్లలు సూసైడ్లు అవి చేసుకుంటారు, చదువుకోరు చదువుకోరు అది ఇది అని. సో అవన్నీ మీరు కూడా పెట్టొద్దు. అంటే నాకు ఇప్పుడు చిన్నోడు నాతో అన్నాడు కాబట్టి వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. ఇంకోటి తెలుసా అన్న, నేను వేయడానికి రీజన్ ఏంది తెలుసా? హాస్టల్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు చదువు రాదు. వీళ్ళు హోంవర్క్ చేసిన అంటారు, చెయ్యరు. అందులో మొత్తం రాంగ్స్ వేసేసి పెడతారు. ఈయనకు టైం ఉండదు. ఈయనకి మాకు పొలం పనులు స్టార్ట్ అయితే ఎట్లుంటది, మా పనులు మాకుంటాయి. వీళ్ళు ఏం చేయనప్పుడు నేను లక్షల లక్షల ఫీజు కట్టి ఎందుకు చెప్పు? నేనే చదువుకోక ఇట్లున్నా. నాకు ఏమాత్రం చదువు వచ్చి ఉంటే నేను హోంవర్క్లు చూసి నేను అవన్నీ చూస్తే నాకు తెలిసిపోయేది. నాకు రాదు, నాకు తెలియదు. ఇట్లాంటప్పుడు నేను ఏం చేయాలి? ఆప్షన్ ఇంకా అది అర్థమైందా మమ్మీ ఎందుకు వేసిందో? సో నువ్వు మంచిగా చదువుకో, నువ్వు ఏం కావాలనుకుంటావు. ఇప్పుడు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు అనుకుంటున్నావు? బైపీసీ, ఎంపీసీ, సిఈసీ? ఎంపీసీ. మ్యాథ్స్ వచ్చా మంచిగా? మంచిగా వస్తుందా? చిన్నప్పటి నుంచి కూడా మ్యాథ్స్ బాగుంది. ఓకే, సో ఎంపీసీ తీసుకో, మంచి జాబ్ కొట్టు, వీళ్ళని మంచి పొజిషన్ లో పెట్టు. ఓకేనా? అంటే మీ అమ్మ నాన్న చాలా కష్టాలు పడ్డారు, ముంబైలో వెళ్ళారు, చెప్పుల షాప్ లో పని చేయడం, మీ అమ్మ ఇళ్లలో పని చేయడం, ఇవన్నీ చేసిరంట. నీకు తెలుసో తెలియదు. సో అంటే సో వీళ్ళని మంచిగా చూసుకోవాలని పెద్దగా అయిన తర్వాత. సో ఇప్పుడు హాస్టల్ వేసారు కాబట్టి అంటే చదువుకుంటారో చదువుకోరు అన్నట్టు మీ అమ్మ భయంతో అట్లా వేసింది. సో నువ్వు మంచిగా చదువుకోవాలి, ఓకేనా? సో అవన్నీ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. అంటే వీళ్ళు నన్ను హాస్టల్ వేసారు అది అని చెప్పి. వీళ్ళని హాస్టల్, నేను సిటీలో ఉంటే హాస్టల్లో కూడా వేయపోదు నువ్వు శివ. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే అంత పిల్లలు ఆడుతుంటారు, పొద్దులేసే గోటీలని చేపలని పోతుంటారు, హోంవర్క్లు పట్టించుకోరు. ఊర్లో ఇంకా అట్లనే ఉంటది. సిటీలో ఏమో ఎవ్వరి ఇంట్లో వాళ్ళు ఉంటారు, హోంవర్క్లు కరెక్ట్ టైం టు టైం చేసుకుంటారు. అక్కడ ట్యూషన్ కూడా ఉంటది. పిల్లలు రాకుంటే హోంవర్క్ చేయలేదు, ఇక్కడ రాదు. ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. అట్లా నేను భయపడ్డా. నేనే చదువురాకి ఇట్లున్నా, మా పిల్లలన్నా మంచిగా చదువుకోవాలి అన్నట్టుగా ఇక వాళ్ళు ఏమన్నా అనుకోని అనేసి హాస్టల్ వేసిన. అందుకని ఓకే. సో పాటలు పాడతావు నువ్వు? డైలాగ్ చెప్తావా? వాళ్ళ వీరే డైలాగ్ చెప్పేసాను రాదా? సరే, నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది? చదువు తప్ప ఇంకేదన్నా టాలెంట్ ఉందా ఏమన్నా? ఫుడ్ చెప్పుగా, ఫుడ్ బాగా వండుతావు అంతేనా? ఇంకా కాదు, ఎవరు ఇన్స్పిరేషన్ నీకు వంటలల్లా, కుకింగ్ లా? ఇన్స్పిరేషన్ ఎవరు? మా అమ్మ చూపించి మమ్మీ చేస్తుంటే చూసుకుంటా నేర్చుకున్నావు అంతేనా? సో డాడీ మంచిగా చేస్తాడా కుకింగ్, మమ్మీ మంచిగా చేస్తా? డాడీ బిర్యానీ వేసి వస్తాడు. ఓకే, మమ్మీకి రావు బిర్యానీ చేయడం. బిర్యానీ రాదా నీకు చేయడం? నీకు వచ్చా? అలా డాడీ చేస్తాడు.
కుకింగ్ అంటే ఇష్టం కదా, బిర్యానీ కూడా నేర్చుకో. ఇంకా వేయలే, ఎప్పుడు బిర్యానీ వేయలే ఇంక ఇక. ఓకే, బిర్యానీ అయ్యి 1 మిలియన్ అయినాక వస్తా నేను, అప్పుడు నువ్వు చేసిన బిర్యానీ తింటా, సరేనా? సో మీ అబ్బాయితో మాట్లాడుతుంటే మీకు ఎట్లా అనిపించింది? అంటే నేను క్వశ్చన్లు అడుగుతుంటే ఏమన్నా తప్పుగా అనుకున్నారా? తప్పుగా ఏమనుకోలే, ఎందుకు అనుకుంటాం? అది ఉన్నదే నువ్వు అడిగినావు, దాంట్లో తప్పేం ఉండదు. నేను అదే చెప్తున్నా కదా, నేను ఎందుకు వేసిన అంటే సిచ్యువేషన్ అది, అందుకనే చేసిన నేను. ఈ ఒక్క నెల ఎట్లా గడవబోతుంది మే నెల మొత్తం? ఇప్పుడు పనులు లేవు, ఏం లేవు కదా. ఏం లేవు. సో యూట్యూబర్స్ కి ఏమన్నా కొత్త కంటెంట్ ఏమన్నా ఇస్తారా? కొత్త కంటెంట్ ఇంకా అదే ఇచ్చినాం ఇప్పుడు. ఏది ఇప్పుడు ఇక్కడ పోయినా దేవరకొండ సైడ్ అది డబ్బులు కనెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. చాలా మంది వేసిరు ఆల్రెడీ అమౌంట్. అంటే ఆమెకు మళ్ళీ ఏమంటారు అవి ఫోన్ పే గూగుల్ పే అవి ఏం లేవంట. అందుకనేసి ఆమె ఏం చెప్పింది, అన్ని మీరే చూసుకోరన్నా, మీ మీద నమ్మకం ఉంది నాకు, మాది మీరు తినరు, మీరే నాకు పెడుతురు, అట్లాంటప్పుడు నేను అనేసి ఆమెకు యూట్యూబ్ గురించి కూడా అర్థమైతలేదు. పాపం ఆమెకు పింఛన్ వచ్చే పైసలతోటి ఆ ఫోన్ బాగాలేదనేసి ఫోన్ కొనుక్కుంది. దాంట్లో కనీసం ఓపెన్ కూడా చేయాలి ఆమె. మేము పోయిందాక నెల రోజులు అవుతుందంట కొని, కానీ మేము పోయి మేమే ఓపెన్ చేసినాం. అది ఓపెన్ చేస్తే అది టైం అడుగుతుంది కదా, అట్లా టైం ఉంది రా మరి ఎట్లా అంటే, ఇక్కడ ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు అక్క, నాకు మీరే తీసుకెళ్ళి ఫోన్ అది మొత్తం సెట్ చేసి నాకు తెచ్చిరు అన్నది. ఆ ఫోన్ కూడా మా దగ్గరనే ఉంది. మనీ కూడా ఎవరు తోసినంత 500 ఒకరు, ఇట్లా 1000 రూపాయలు. ఈ బానుని కలెక్షన్ నుంచి అయితే ఆమె 4000 వేసింది, వాళ్ళకి బట్టలు పంపించింది. ఇక అక్కడ బెంగళూరు ఆమె అందరికి ఫ్యామిలీకి బట్టలు పంపించింది, ఆమె 2000 వేసింది. సో మొత్తానికి అయితే అందరికి హెల్ప్ చేస్తారు మీరు, ఓకేనా? ఇప్పుడు మీ కష్టాలు అయితే ఏం లేవు కదా, ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఇల్లు కట్టుకుని కోరుకుందాం అంతే. మరి ఎప్పుడు కట్టబోతున్నారు ఇల్లు? చూద్దాం, ఇంకా మన టైం. అప్పులు తీరాలి. అప్పు ఎందుకు? ఇంకా అప్పు తీరలేదు ఉంటాయి. ఓకే, అంటే దేనికన్నా అప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు కావద్దా హాస్టల్ కి కాలేజీకి, మళ్ళీ నాకు 1,50,000 దాకా అవుతాయి, ఆయనకు 60,000-70,000 దాకా అవుతాయి. కాదు, మీరు లక్షలు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు బాబు చదువుకున్నాడు మంచిగా, గురుకులంలో ఎగ్జామ్ రాస్తే ఫ్రీ సీట్ వస్తుంది కదా. ఆయన అన్నాడు మొన్న పాలిటెక్నిక్ రాయి అంటే. ఓకే, అట్లా అప్పుడు రాపిచ్చినాం కానీ రాలేదు. రాపిచ్చినాం అప్పుడు, ఇద్దరిని రాపిచ్చినా కానీ రాలే. గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటరు ఏమో ఇక గవర్నమెంట్ ఇప్పుడు ఈయన ఇంతంత చదువుతాడు, మళ్ళీ గవర్నమెంట్ వేస్తే చదువుతాడు చదవడు అన్నట్టుగా. గవర్నమెంట్ పట్టించుకోరు, గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియమే కదా. ఏమో ఇక ప్రైవేట్ లోనే వేసినాం మళ్ళీ. ఓకే, అంటే పిల్లల చదువుల గురించి కూడా మీరు ఇంత ఆలోచిస్తారు కదా, సో వాళ్ళు కూడా ఆలోచించి మంచిగా చదువుకుంటారు. మనమే ఇంత కష్టపడుతున్నాం కదా, మనం ఈ ఎండలలో చేయలేకపోతున్నాం, వాళ్ళు ఏం చేస్తారు అని బాధ అంతే. వాళ్ళు ఏం చేయగలుగుతారు అని. సరే, ఏం అవ్వాలనుకుంటున్నావు? డ్రీమ్ ఏంది? చెప్పు మీద. ఎంపీసీ ఎందుకు తీసుకున్నాను? అంటే ఇంటర్ అయిపోయినాక అది కోర్స్ ఉంటదంట కదా, ఒక డిప్లొమా కోర్స్ ఉంటది కదా. మరి ఇప్పుడు నీది హోటల్ మేనేజ్మెంట్ అది ఇప్పుడు ఉండదంట కదా, ఇంటర్ అయిపోయిననే ఉంటదంట. ఓకే, ఇంటర్ అయిపోయినాక ఏం చేస్తావు? హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్ లోనే ఉంటది అనుకుంటా. కాదని చెప్పి కాదంట, అడిగినాం కదా, ఇంటర్ లోనే ఉంటది హోటల్ మేనేజ్మెంట్. కాదన్నారు, వాళ్ళని అడిగినా కాదన్నారు, చదవాలన్నారు 2 సంవత్సరాలు. మొత్తానికైతే మీ కొడుకుని మంచి చెఫ్ ని చేద్దామని అనుకుంటున్నాను. ఆయనకు అదే ఇష్టం ఉంది కదా, ఇక మనం ఇష్టపడ్డది ఆయన ఇట్లాగా చేయడు, ఇక ఆయనకి ఇష్టం ఉన్నదే చేస్తాడు కదా, అట్లా అనేసి ఇంకా ఆయన మీదనే పెట్టేసినాం. ఇక చిన్న కొడుకుని ఏం చెప్పిద్దాం అనుకుంటారు మీరు? ఇంకా వాని ఇష్టం, వాని ఎంత అయిపోయినాక ఆయనకి ఏం వస్తుందో ఆలోచన. ఆయన 6th అయిపోయింది ఇప్పుడే, ఇంకా ఆయనకి ఏం ఆలోచన ఉందో ఇక తెలియదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. మళ్ళీ నేను ఇంటికి రాగానే బాగానే రిసీవ్ చేసుకోవడం మంచిగా అనిపించింది. సో ఫైనల్ గా మీ వ్యూవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? అందరూ ఏమంటారు అంటే, అక్క నాకు యూస్ వస్తుంది చాలా మంది అంటారు. యూస్ అంటే ఏదన్నా ఒక వైరల్ అయితేనే వీడియో పాపులర్ అవుతుంది తప్ప అట్లా అవుతుంది. కానీ అందరు టెన్షన్ పడద్దు, చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఏదన్నా ఒక లక్కీ వస్తుంది. చాలా మంది కామెంట్ పెడతారు, మా యూస్ వస్తలే అని. మాకు కూడా రావు వ్యూస్ ఒక్కొక్కసారి టైంలో, అంతే కదా. ఏం టెన్షన్ పడద్దు, మెయిన్ టెన్షన్ పడితే చేయాలి అనుకున్నాం కదా, అది చెయ్యాలి ఇంకా అంతే. ఇక సో ఎవరికన్నా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఎవరికన్నా ఏమైనా చెప్పాలంటే, మా తమ్మిని అయితే ఆడి ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు అసలు పిలవమన్నాడు మా తమ్ముడు, కానీ వాడిని పిలవలే. ఆడేం ఫీల్ అవుతాడో తెలియదు కానీ అసలు అదే ఇంకా ఖచ్చితంగా అన్నాడు. అప్పుడు వచ్చినప్పుడు విలువలే కదా అని పిలువక్క అన్నాడు, కానీ నువ్వు సడన్ చెప్పేసరికి ఇంకా వాడిని కూడా విలువలేదు. ఇక నిద్ర వస్తుందా నీకు?
సరే పండుకోపోయి ఇక అయిపోయింది ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. మళ్ళీ ఒకసారి ఇంకోసారి ఇంటర్వ్యూ అడగానే ఇచ్చారు. సో ఫస్ట్ టైం మీ కొడుకును కూడా పరిచయం చేసినాం. సో మంచి చెప్పు కావాలి నువ్వు, ఓకేనా? నా నేను కొడుకు మీ 1 ఎలాంటి మిలియన్ అయిన తర్వాత నేను వచ్చి నీ చేతి బిర్యానీ తింటా, ఓకేనా? బిర్యానీ నేర్చుకో, మంచిగా చేయాలి. ఎంతమందికి చేస్తావు బిర్యానీ? ఎంతమందికైనా చేసి పెట్టాలి ఇంకప్పుడు. సరేనా? సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఓకే.